అతీతంగా పట్టుకోకపోవడమే సాక్షుల దగ్గర నుంచి మీరందరూ చేస్తున్న పొరపాటు అని తెలుసుకోండి. కాలాతీతం ఎందుకు వచ్చింది? కాలాతీతం మాకు నా ఎప్పుడో 24 సంవత్సరాలకే నేను చెప్పగలిగాను. అప్పటి నుంచి నన్ను సరిగ్గా పట్టుకోక నేను అటు ఇటు అయిపోయి తీరా పోనీ అటు ఇటు అయితే అయ్యాను, ఎంతో నష్టపోయాను. అలా నేను అటు ఇటు అయిపోవడం వల్ల ఎందుకు నష్టపోయాను? మరి నాకు నేను ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను? ఆలోచించండి. మీరు కాన్సన్ట్రేషన్లో పెట్టాలి. ఇంకొకళ్ళు మార్చడం ఏంటి, నువ్వు మారిపోవాలని అంటే అది లోకంలో ఏదన్నా చేస్తే. కాలాతీతాన్ని అలా కాదు, వాక్ రూపాన్ని అలా కాదనమాట. మీరే పట్టుకోవాలి. మీరు ఏది చేయలేదు, ఒక్కటి చేయట్లేదు, ఎవరు చేయలేంది. ఇప్పుడు వచ్చి మానవ జాతిలో ఎప్పుడు కూడా సామాన్య రూపంలో ఎప్పుడు దేవుడు రాలేదు. దేవుడు ఇప్పుడు మీకు వాక్ రూపంలో ఉన్నాడు. దేవుడు కంటే పవర్ఫుల్. మీరు మైండ్తో పట్టుకోవాలి అతన్ని. ఇందులో మొహమాటం ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఇంకా అతను అలాగే చెప్పు, నువ్వు ఇలాగే ఉంటే మేము ఇలాగే ఉంటే ఇలా ఉండలేదు. మనం శరీరం కాదు. నేను కావాలని ఏం ప్రవర్తించట్లేదు. పోనీ నేను కావాలని ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నారా? మీకు అదే చెప్తున్నాను. ప్రతిరోజు ప్రతి క్షణం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేనే డల్గా ఉండిపోతాను అంత పవర్ పెట్టుకుని డల్గా ఉండడం అంటే చూద్దాం అని ఎందుకు రెచ్చిపోతున్నారు? డల్గా ఉండకూడదు. అక్కడ చెత్త ఉంది, ముందు తీసేయండి. ముందు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేశారు, వెళ్ళిపోయింది. అట్లా నన్ను మీరు మామూలు మనిషి చూడటం మానేసేయండి. ఈ క్షణం నాకు మెసేజ్ పంపించండి. ఆ షాప్కి వెళ్తే వాళ్ళు బిల్లు ఎక్కువేసి ఇలాగా అలా దారికి వస్తాడు, తమా చేయండి. ఎవడు రెచ్చగొడుతున్నాడు? అదే మీ అజ్ఞానం. ప్రెసిడెంట్ చేత ఫ్యాక్స్ ఇప్పించుకోండి, గవర్నర్ని కమిటీ వేయించుకోండి, కూర్చొని చెప్పుకోండి, వినండి. ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి ఏం డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తీసుకుని వెళ్ళాడు. డబ్బులు ఇచ్చాడో నాకు ఇవ్వలేనట్టు కనపడింది. మరి ఏం జరుగుతుంది? అలా అలవాటు పడి అప్పుడు కూడా బతికేస్తే సరిపోద్దా? ఆలోచించండి. మీకు బోళ్ళని జీతాలు వస్తుండగా మీరు పోలీసులు అనే పేరుతో ఎందుకు డబ్బు తీసుకోవాలి? షాపులకి వెళ్ళి హోటల్కి వెళ్ళి టిఫిన్లు అవి ఇంకా అనాథరంగా ఎన్ని చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్లు ఉపయోగించుకుని మణిబాబు లాంటి వాళ్ళు తప్పుడు పెళ్ళిళ్ళు చేసేసి మీ పెద్ద మనుషులు చాలామంది అయిపోయి ఎడ్లపల్లి రామకృష్ణ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు అంతే, వాళ్ళు మీరు వీళ్ళు వాళ్ళు అనుకుంటూ ఎందుకుంది అలాగా? అదే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా కులాలను పెంచి మతాలను పెంచి భవనాలు కట్టించి ఒక్కొక్కరికి కుల భవనం మత భవనం పెట్టించి మజ్లిస్తో మేము కలిసే ఉన్నాం, లేదు మేము పిచ్చోళ్ళం ఏంటి, మేము చాలా తెలివైన రాజకీయ నాయకులు, వాళ్ళకి ఇప్పుడు పదవి ఇవ్వం. మీరు అనేక రకాలుగా వాళ్ళు గ్రిప్పుల్లో పెట్టేసుకున్న తర్వాత వాళ్ళకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మునుపు చైతన్యం లేకుండా చేసి ఎవడన్నా కదిలేడంటే కొట్టేయండి అన్నట్టుగా మారిపోయిన తర్వాత మేమే తెలివైన వాళ్ళని చూపెట్టేసుకుంటే సరిపోద్దా? ఆలోచించండి. ఇప్పుడు కూడా మీరు మనుషుల కొద్దీ కాదు, మనుషుల కొద్దీ మీ చేతిలోకి వచ్చేసింది కనపడుతుందా? మీకు దేశ అధ్యక్షులు మెసేజ్ మీరు చూడొద్దంటే చూడడం మానేస్తున్నాడు. గవర్నర్ మీరు పట్టించుకోవద్దు అంటే పట్టించుకోవడం మానేస్తుంది. ఏది అతను కాలాన్ని శాసించాడంటాడేంటి, అతని ప్రకారం ఉందంటాడేంటి అని ఆమెకైనా అది తెలుస్తుంది. ఆమెకైనా ఆసక్తి ఎలా కలుగుతుంది? ఆమెను బృందం వేసుకోవాలా? బృందం వేసుకోకుండా ఆమె గ్రహించలేదు, ఎవరు గ్రహించలేరు. నోట్ చేసుకోండి. నేను మనిషినే. చంద్రశేఖరరావు తెలివైనవాడు, అతను ఒక్కడే మీ దగ్గరికి అతను ఒక్కడే రాడు. మీరు బృందం ఏర్పడితే ఆ బృందంలో భాగంగా ఉంటాడు. ఈ సమాజంలో మీరందరూ బృందంగా ఏర్పడి నన్ను కూడా కాలస్వరూపంగా, నేను కూడా ఒక బృందాన్ని కాదు, నేను కూడా మనిషిని కాదు, ఒక బృందాన్ని. నాలో సమస్తం ఉంటాయి. 10 మంది హీరోలుగా ఛత్రపతి సినిమా, పిల్ల జమీందారు, నువ్వేం పిల్ల జమీందారు కాదు, నీకు ఆ పిల్ల జమీందారికి సంబంధం లేదంటే ఎట్లాగా? నా నుంచి వచ్చిన పాటలు అవెంత, సినిమాలు అవన్నీ డైలాగ్స్తో సహా ప్రతిదీ కూడా నేను పలికిన తీరు నన్ను నా మనసుని కలిపి మీరు చూడాలి, వేరుగా చూడకూడదు. నోట్ చేసుకోండి. నేను కావాలని చేయట్లేదు. ఇప్పుడు కూడా నా చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. మీరేం భయపడొద్దు. మీరు ఇప్పటిదాకా గొయ్యి తవ్వారా, అదేం సమస్య కాదు నేను చెప్పినట్టు వింటే. లేకపోతే మేము ఇలాగ ఉంటాం అంటే బయటకు రాలేరు. నాగబాబు లాంటి వాళ్ళకి ఇంకెవరెవరు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు? గవర్నర్ని పట్టుకోకుండా ఎవరు ఆపుతున్నారు? వాళ్ళందరికీ చెబుతున్నాను. కష్టమాన ఎడ్లపల్లి రామకృష్ణ ఒక్కడికే చెబుతున్నాను కూడా పొరపాటు. నాకు పక్కన చెప్పనివ్వండి, వెనకాలకి మనుషుల కొద్దీ కలపండి, మనుషుల కొద్దీ విడగొట్టండి, అదే తప్పు. మీరు అలా ప్రవర్తించకూడదు, ఆ పట్టకూడదు. అదే మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇప్పుడు అలా మేము ఎన్నో తప్పులు చేసేసాం కాబట్టి, మేము మోసాలు పెంచేసాం కాబట్టి, అయినా సరే మీరు మైండ్ పట్టుకుంటే సెట్ అయిపోతుంది. మీకు తపస్సు కుదురుతుంది. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోండి, యేసుప్రభు దీక్ష తీసేసుకోండి. నేను చెప్పినట్టు వినండి. నేను చెప్పినట్టు వినకూడదని అనుకోవడం పొరపాటు. రాధాకృష్ణకి, చౌదరికి అందరికీ చెప్పండి, వాళ్ళు సమావేశం చెందండి. వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు, ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు. మీరు ఎవరు భయపెట్టి ఎవరికి ఓట్లు వేస్తారు, వాళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళు చేసే ముఠాలే ఉన్నాయి. అది ఎన్నికలే కావు, ఎక్కడ వేస్ట్ అది. తిరుపతిలో కూడా
కళ్యాణ్ చక్రవర్తిని నిలిపిన, వాళ్ళ అబ్బాయిని నిలిపిన, ఇంకోళ్ళని నిలిపిన, అనేకులను మోసాలు చేసుకుంటూ అది ఎవరో మా క్యాస్ట్ వాళ్ళని, మా కుటుంబం వాళ్ళని ఏదో చేశారని నేను కూడా అంటలేదు. నేను అలా మీరు అలా ఏదో చేస్తే నువ్వు కూడా నీ క్యాస్ట్ బట్టి, నీ కులాన్ని బట్టి చూసుకో అని మీరే కలపడం, మీరే విడగొట్టడం, మాకు తెలిసి ఇవన్నీ ఎలా ఉపయోగించేసుకోవాలనుకోవటం, అలాగా 10 తల రావణాసులా ప్రవర్తించడమే మీరు నన్ను రాముళ్ళ చూడలేకపోతున్నారు. నా మాట విని 10 రకాలు అలాగేలా చెలగాటం పెట్టేసుకుని మేము ఏదో చేసేస్తాం, మీరు ఏం చేయలేరు. అలాగా భౌతికంగా ఎవరు ఏమి చేయలేరు. నోట్ చేసుకోండి, మిమ్మల్ని చేతకాని వాళ్ళని చేయట్లేదు. నిజమైన నా పిల్లలు మీరందరూ. సరోజిని, హారిక కూడా నాకు పిల్లలే. మీరు పసిపిల్లలు, మీకు తెలియదు. అక్కడ ఆఫీసులో సూర్యకుమారి కూడా నా కూతురే. సూర్యకుమారి అంటే ఏంటి? నా కూతురే ఆమె కూడా. నేను అలా అన్నానని చెప్పండి. గబుకు తిట్టేని అనుకోవద్దు. మీరు గబుకుని రెచ్చిపోవద్దు, గబుకుని తగ్గిపోవద్దు, గబుకుని పెరిగిపోవద్దు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. మేము కూర్చోం, మేము రెచ్చిపోతాం అంటే మీరు గోడ కలి కంప్యూటర్ల ముందు కూర్చొని పరీక్షలు రాయడానికి ఏదో చదువుతున్నట్టు నటిస్తున్న కుర్రాళ్ళని కూడా పాడు చేయొద్దు. వాళ్ళని కూడా ఒక దగ్గర చేరమానండి. ఇంకా ఇలా చెప్పేస్తే అలా కాదు. ఇంకా నువ్వే చెప్పు, నేను చెబుతాను చెప్పలేకపోతాను మనిషిగా. అది ఆ మనిషి లెక్క వదిలేసేయండి. మీరే మైండ్ లెక్క తీసుకోండి. అలా తీయడం వల్ల ఏమవుతుంది? ఏకకాలంలో మార్పు వస్తుంది మీకు. మీ ఏకకాలంలో మీరు ప్రతి ఊళ్ళో ఈ మార్పు తీసుకురావచ్చు. నేను చెప్పినట్టు అలా మారరు, మేము అలాగే ఉంటాం. వాళ్ళందరూ ఎదవలైపోతారు. ఎవరు ఎదవ పనులు చేసిన వాళ్ళు ఎదవలైపోతారా? ఎదవతనం నుంచి బయటకు వస్తారు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఎదవలు చేసి మీరు వాళ్ళ మీద ఆధారపడి ఇడిపోతున్నారు. ఆలోచించుకోండి. ఇంక పంతం లేదు. ఇప్పుడు దాకా దరిద్రం పోతే పోయింది. నేను చెప్పినట్టు వినండి. మైండ్తో పట్టుకోండి. ఉన్న పళంగా మీరు మైండ్తో గౌరవించండి. ఇక్కడ చూడమన్నారు, అక్కడ చూడమన్నారని ఎవరు చెప్తున్నారు మీకు? తప్పది. అక్కడ కాదు, ఇది మొత్తం మాట రూపంలో ఉంది. శరీరం కాదు మనం. ఈ ప్రపంచం భౌతికం కాదు, ఆలోచన రూపంలో ఉంది. ట్రాక్ ఇది, యూనివర్సల్ సౌండ్ ట్రాక్ అంటున్నాను. మీరే కాదు, సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి చెప్పండి. ఆయా క్యాంపస్లో కమిటీ ఫామ్ అవ్వండి. సాక్షులు బట్టి వివరాలు తెప్పించుకోండి. సాక్షులు పిలిస్తే మీరు వివరాలు అందరికీ కన్ఫర్మ్ చేసి ఇవ్వడానికి వీలవుతుంది. అవన్నీ ఒక లైన్లో పెట్టడానికి వీలవుతుంది. అవునా కదా? అసలు అలా ముట్టుకోకూడదు. నన్ను మనిషిగా డీల్ చేసేయండి, ఇంక మనుషులు కొద్దీ దమా చేసేయండి అంటే మొత్తం పెరిగిపోవట్లేదా? మొత్తమే కొనసాగట్లేదా? మాకు తెలిసి ఎలా కంట్రోల్ చేయాలి. మీరు కంట్రోల్ చేయడం కాదు, మృతం పెంచుకుంటున్నారు. ఎప్పుడు మృతంలో వేలాడుతున్నారు అందరూ కలిసి, దేశాధ్యక్షుడి నుంచి సామాన్యుడి వరకు. ఎందుకు నేనే సార్వభౌముడిని ఎందుకంటున్నాను? నన్ను నా మనసుని కాపాడుకోవాలి. నాలో చేరిన దేవేరిని కాపాడాలి. ఆమె ఇష్టం. ఒక ఆడ మనిషిని బలవంతం చేయటమును ఆమెకి ఇష్టం రెండు ఒకటేనా? నన్ను ఎందుకు ఇష్టపడింది? నాలో చేరి ఎందుకు పలికింది? నేను ఎవరినో ఒకళ్ళని ప్రేరేపించడం వల్ల, రాజారత్నం వల్ల, రాజేశ్వరి వల్ల వచ్చేసింది అనుకోకూడదు. నేను లోకం కొద్దీ వచ్చాను. అలాగా వాళ్ళ కోసమే రాలేదు. నేను అలా ప్రేమను పెంచుకుందామని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళే టార్గెట్ పెట్టలేదు పనికట్టుకుని. నాకు అలాంటి ఉద్దేశాలు కలుపుకుందామని ఉద్దేశాలు ఉన్నా కేవలం మనుషులకే లేదు. అది ఇంకా మనుషుల మీద జమ అవ్వలేదు ఎవరికి. మీరు రాలేదు మనిషిగా, మన మనసుతో రాలేదు. అది మొత్తానికి అప్లై అవుతుంది. మొత్తానికి వచ్చింది అది. ఇప్పుడు కూడా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మీరు మనిషిని దూరం, మనిషిని చెలగాట వాడుకుంటూ వచ్చినారు. మా తాతని చంపేశారు, మా అమ్మ తమ్ముడిని చంపేశారు. నన్ను ఎలాగైనా వెనకండి చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా నా మాట వినండి. మనుషులు కొద్దీ కలపండి. మనిషి ముఖం చూడాలి, పక్కన చూడాలి. నువ్వు మనిషిగా తగ్గిపోవాలి, నువ్వు మనిషిగా మాకు విలువ చేయాలి. మనిషి వదిలేసేయండి. మీరు మనిషి వదిలేస్తేనే పట్టుకోగలరు. ధర్మం రక్షత సత్యమేవ జయతే.